వెల్కమ్ టు వార్తా నేను దేవా. నేడు గాంధీ భవన్లో మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు అయితే మాత్రం ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు ప్రెస్ మీట్ పెడతానికి గల కారణం ఏంటి? ముఖ్య ఉద్దేశం అంటే ఏంటండి, కుక్కలు చంపొద్దు అనేది కొన్ని ఆర్గనైజేషన్స్, ఎవరైతే మేనకా గాంధీ, అక్కినేని అమల గారు, రేయి దేశాయి, అదేవిధంగా రేష్మి అని వాళ్ళందరూ కూడా కుక్కలను చంపొద్దు అంటున్నారు. మంచిదే, మూగజీవులను ఎందుకు చంపుతారు, వాళ్ళని కాపాడాలని హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా పోతున్నాను. కానీ నేను ఇవాళ పేపర్లో చూసిన, ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక పక్క భర్త భార్యను చంపినట్టు, ఇంకొక భార్యనే భర్తను చంపినట్టు ఈ కల్చరు గత 2-3 నెలల నుంచి రోజు పేపర్లలో వస్తుంది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే, మీరు చనిపోతారు అనుకో, భర్త చనిపోతారు, భార్య చనిపోతే పిల్లల సంగతి ఏమిటి, దాని గురించి ఎవరైనా ఆలోచన చేస్తుండ్రా? కనుక సమాజంలో గతంలో మేము సినిమా చూసిన సావిత్రి భర్తను యమధర్మరాజు ఎత్తుకపోతుంటే, ప్రాణం తీసుకుపోతుంటే కాళ్ళు మొక్కిరు, నా భర్తను కాపాడండి కాపాడండి అన్నారు. ఇప్పుడు ఏమిటండి, భార్యాభర్తలలో ఇంత వ్యత్యాసం వస్తుంది. దీని సమాజంలో మార్పు రావాలి, మేధావులు ముందుకు రావాలి, మహిళా సంఘాలు ముందుకు రావాలి. ఈ కల్చర్ ఏమిటో నాకు అర్థమైతే లేదు. కొత్త కల్చర్ వచ్చింది, ఎవడో ప్రియులతో ఉంటుంది, మళ్ళీ భర్తను చంపేస్తారు, మళ్ళీ భార్యను భర్త పండుకుంటే భార్య చంపేస్తుంటే, ఈ కల్చర్ ఇక భార్యాభర్తల అనుబంధం ఇట్లుంటే పిల్లల భవిష్యత్తు చెడిపోతుంది అనేది నా ఉద్దేశం. కుక్కల మీద ఉన్నటువంటి ఏదైతే మీకు నోరు లేని జంతువులను ఎట్లా చంపుతుంటారు, చదువుకొని విద్యావంతులై భార్యాభర్తలు అనుగుణంగా ఉండే వాళ్ళే మార్పు వచ్చినప్పుడు ఈ సమాజంలో మార్పు రావాలి. దీని మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు కావాలి, దీని మీద మేధావులు ముందుకు రావాలి. అదేకుండా మహిళా సంఘాలు కూడా ఇలాంటి సభలు పెట్టేసి ఇలాంటి కల్చర్ను మనం పొడగొట్టాలనేది నా ఉద్దేశం. అంటే ఇన్ని రోజులు గుర్తులేదు, ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు అంటే రోజు పేపర్లో చూస్తుంటామని మీరేం రాయలేదు. ఎంతసేపటికి హనుమంతరావు నువ్వు కేటీఆర్ తిట్టిండు, నువ్వేమంటావు అన్నాడు. మీరు ఎప్పుడన్నా అడిగినరా ఈ కల్చర్ ఏంది? నాకు వచ్చింది ఒక ఆలోచన, ఇది మంచి ఆలోచన. మీరు కూడా దీన్ని బాగా హైలైట్ చేస్తే ఫ్యూచర్లో భార్యాభర్తల అనుబంధం, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, సంసారాలు బాగా జరుగుతుంటుంది. ఈ కల్చర్ ఎక్కడ లేదు. మన భారతదేశ సాంప్రదాయం ఏంటి అంటే, ఆనాడు సినిమాలు కానీ దేవుళ్ళు కానీ భార్యాభర్తల అనుబంధం, పిల్లల భవిష్యత్తు చూసారు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు చూస్తలేరు, మాదే చూసుకోవాలి అని అంటే మీరు పుట్టినటువంటి పిల్లల సంగతి ఏమిటని నాకు బాధ. అదేవిధంగా కుక్కల మీద ఉన్నటువంటి ఏదైతే మూగజీవుల మీద ఉన్నటువంటి ప్రేమ, భార్యాభర్తలు మహిళా సంఘాలలో కూడా ముందుకు రావాలి. అదేవిధంగా మేధావులు కూడా ముందుకు వచ్చి ఈ కల్చర్ను పొడగొట్టడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నా. అంటే రేణు దేశాయ్, అక్కినేని అమలను మీరు తప్పుపడుతున్నారా? ఎందుకు తప్పు పడతంటే, రేణు దేశానికి ఎవరిని తప్పు పడతలేను. కుక్కల మీద ఉన్నటువంటి మూగజీవుల మీద ఉన్నది, మనుషులు మహిళలు ఇలాంటి తప్పులు జరుగుతున్నది, దాని మీద కూడా ఆలోచన చేయమని అక్కినేని అమల కానీ, అదేవిధంగా ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు దేశాయ్ గారు, ఇలాంటి కల్చర్ను పోగొట్టాలనేదే నా ఆలోచన. థ్యాంక్ యూ. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో అంటే ప్రస్తుతం సమాజంలో కనుక కుక్కల మీద ఉన్న శ్రద్ధ మనుషుల మీద ఉన్నట్లేదని, ప్రత్యేకంగా కూడా భార్యను భర్త హతమార్చడం, భర్తను భార్య హతమార్చడం ఇది ఒక కల్చర్గా మారిపోయిందని, అంటే రాబోయే రోజుల్లో ఈ కల్చర్కి అయితే మాత్రం ముగింపు పలకాలని అయితే మాత్రం మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్పుకొచ్చారు. ధనరాజ్తో దేవా, వార్త, హైదరాబాద్.